పాలకుర్తి మండల్ వల్మిడి గ్రామానికి సంబంధించిన నీరెడ్డి లక్ష్మి గారికి మన ఎమ్మెల్యే గారు ఎస్ఎస్ఎన్ రెడ్డి మన నీరెడ్డి లక్ష్మికి టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యే ఎస్ఎస్ రెడ్డి డ్యాన్స్ రెడ్డి నాయకత్వంలో మేము నీరెడ్డి లక్ష్మి అనగా గ్రామ సర్పంచ్గా నేను వల్మిడి గ్రామానికి మా సర్పంచ్గా లక్ష్మిని ఉంచి నేను కూడా గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అదేవిధంగా ఇంతకుముందు చేసిన వాళ్ళకంటే ఇంకో వంతుగా నేను ఎక్కువ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా మా డ్యాన్సీ రెడ్డి నాయకత్వంలో ఎస్ఎన్సీ నాయకత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మన వల్మిడికి నిధులను నేను కూడా సర్పంచ్ గెలిచిన తర్వాత వల్మిడికి నిధులు భారీ ఎత్తున తీసుకొచ్చి నేను కూడా వల్మిడి గ్రామానికి అభివృద్ధిని నేను కూడా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఏ పని అయితే ఆగినాయో ఆ పనులు అన్నీ కూడా నేను చేయడానికి సర్పంచ్గా ముందు పెట్టి నేను కూడా ఆ పని ఈ ప్రజల వెనుక ఉండి పని చేయడానికి మేము ఇద్దరం కూడా ముందుకు వెళ్తామని, అదేవిధంగా గ్రామంలో టెంపుల్ ఉంది, వల్మిడి గ్రామ టెంపుల్ ఉన్నది, ఆ టెంపుల్ కూడా ఆ పనిని కూడా మొత్తం సర్పంచ్గా లక్ష్యాన్ని ముందు పెట్టి కూడా మా ప్రజలందరూ ముందు పెట్టి కూడా మేము అందరం కలిసి ఆ పని కూడా చేయడానికి సిద్ధంగా ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు మన ప్రభుత్వం గెలిచిన కాంచేలి నేను ఒక 30 ఇందిరమ్మ ఇళ్ళని తీసుకొచ్చినాను. ఆ 30 ఇండ్లు కూడా పెట్టించినాను. అందరూ ఇండ్లు కూడా కట్టుకున్నారు. వాటి బిల్లులు కూడా అందరూ టోటల్గా బిల్లులు కూడా ఇప్పించినాను. అదేవిధంగా ఎప్పుడు ఇవని బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నేను ఒక 40 రేషన్ కార్డులు కూడా పెట్టించడం జరిగింది. నాకు ఏ పదవి లేకున్నా కూడా నేను ఒక 45 రేషన్ కార్డులు కూడా పెట్టించినాను. అదేవిధంగా జనంలో కూడా మన పేదవాళ్ళకు హెల్త్ బాగాలేకుండా కూడా ఇంతకుముందున్న ప్రభుత్వాలు 5 లక్షల మన ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే 10 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు చేసిన ఎగ్జాంపుల్ మొన్న మా అన్నగా ఉంటే మేము కొంచెం పేదోళ్ళమే, వాళ్ళకు కూడా మా అన్నకు కూడా ఒక 10 లక్షలు పెట్టి ఆ గుండె ఆపరేషన్ కూడా నేనే స్వయంగా చేయించినాను. అదే గ్రామంలో కూడా చాలా మంది కూడా పేదవాళ్లకు నేను ముందు ఉండి కూడా అలాంటివి నడిపించినాను. అదేవిధంగా మన ఇప్పుడు పేద ప్రజలకు ఏం కావాలంటే ఒకటి సన్న బియ్య కార్యక్రమం అప్పుడు ప్రభుత్వం చెప్పకుండా కూడా ప్రభుత్వం ఆలోచించుకొని ఆ దొడ్డు బియ్యాన్ని పక్క పెట్టేసి సన్న బియ్య కార్యక్రమం కూడా వలిమిల్లో పేద ప్రజలకు తీసుకుంటాను. అవి కూడా మేము ఇంతమంది తినపోయేటోళ్ళం. మేము కూడా ఆ బియ్యం వచ్చిన కాంచెలి మేమందరం కూడా వాళ్ళతో పాటుగా మేము కూడా ఆ బియ్యం తినడం జరుగుతుంది. అదొక మంచి పథకం గవర్నమెంట్ పేద ప్రజల కోసం ఆలోచించి పెట్టడం అనేది అది ఎంతో సంతోషకరణము. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే కరెంటు బిల్లు మాకు మేము ఉన్నది ఒక ఇద్దరమే, కానీ మాకు నెలకు 800-900 కరెంటు వచ్చేది, బిల్లు వచ్చేది. అలాంటిది ఫ్రీ కరెంటు గ్రామంలో అందరూ కూడా ఫ్రీ కరెంట్ అయింది. అదొకటి మంచి ఆలోచన చేసింది ప్రభుత్వం. దాని విషయంలో కూడా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ప్రజలలో గ్యాస్ కూడా ఇంతకుముందు 1100 ఉండేది, అట్లాంటిది ఇప్పుడు దాన్ని 550 రూపాయలకే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ప్రజల్లో ముందుకు ఏ రకంగా ముందుకు వెళ్ళాలో వలిమిడిని ఎలాగా ముందు తీసుకువచ్చి అభివృద్ధి చేయాలో అది కూడా చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. నేను గ్రామ సర్పంచ్గా లక్ష్యం ముందు పెట్టి కూడా నేను చేయడానికి దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాను. గ్రామ ప్రజలకు కూడా ఎవరికైనా కూడా ఏ కష్టం వచ్చా నష్టం వచ్చా కూడా నేను ఇట్లా ఫోన్కి కాల్ చేస్తే 24 గంటల్లో వాళ్ళ ఎమ్మడి ఉండి కూడా వాళ్ళ పని చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను. నాకు అలాంటి కుట్రలు ఉండేవి. నేను ఏమైనా ప్రజల కోసం పనిచేస్తా, ప్రజలతోనే ఉంటాను. నేను నా గురించి వల్మిడిలో కూడా అందరూ కూడా తెలుసు, అదే పద్ధతిలోనే పనిచేస్తాను. అదేవిధంగా మళ్ళా గ్రామంలో కొన్ని పనులు చేయడానికి కూడా నేను ఆ పనులు చేయడానికి కూడా నేను ముందుకెళ్తాను. వాటర్ ప్రాబ్లం ఉండే కూడా వాటర్ ప్రాబ్లం కూడా మన ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా సర్పంచ్ లేకున్నా కూడా నేనే గ్రామంలో వాటర్ సప్లై అయినా కూడా, రోడ్ల సప్లై అయినా కూడా, ఊర్లో కరెంట్ సప్లై అయినా కూడా, ఏదైనా మన ప్రజలకు వల్మిడి ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా నేనే అలాంటివి కూడా చేయడం జరిగింది. గ్రామంలో కూడా మా గ్రామ ప్రజలు కూడా అందరూ కూడా తెలుసు. అదేవిధంగా వల్మిడిలో కూడా సీసీ రోడ్లే కానీ సైడ్ వేకాలే కానీ ఇలాంటి కరెంటు ప్రాబ్లాలను కూడా అలాంటివి కూడా నేను ముందుకు తీసుకువెళ్తానని కోరుకుంటున్నాను. అదేవిధంగా నీరెడ్డి లక్ష్మికి కత్తెర గుర్తు వచ్చింది కాబట్టి అదే మన అమూల్యమైన ఓటు వేసి మన నీరెడ్డి లక్ష్మిని గెలిపించాలని కోరుకుంటున్నాను.